ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇది కర్రీ అనమాట. ఏం కర్రీ అంటే వంకాయ సావడాలు, ఎండు సావడాలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట. ముందుగా వంకాయ ముక్కలు కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఏంటంటే ఎండు చేపలు ముక్క కట్ చేసి అదంతా కూడా క్లీన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టేసుకుని దాని పైన ఉన్నదంతా కూడా తీసేసి లోపల ఉన్నవి కూడా తీసేసి క్లీన్ చేసుకుని వాటర్తో అరగంట నానబెట్టి అదే తర్వాత ఏంటంటే ముందుగా ఏంటంటే మనం రెడీ పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం కదా. అవన్నీ కూడా సరిపడా ఆయిల్లో వేసేసి ముందుగా వాటిని ఏంటంటే కలిపి పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ముందు ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు అన్నీ కూడా వేస్తాం అనమాట. వేసేసి దాంట్లో ఏంటంటే సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసేసి ఆయిల్ సరిపడా వాటర్ పోసేసి దాన్ని ఏంటంటే పొయ్యి మీద పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. అది పెట్టేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా కుక్ అయ్యిందనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ చేప ముక్కలు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంకాయ ఎండు చేపల కర్రీ, ఎండు సావడాయలు అనమాట.